అశోక్ ఇసుక గొంతు విసిరినట్టే వదిలేస్తాడు. ఇసుక అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన వెక్కిళ్ళను చూస్తూ వెనక్కి తిరిగి, ఇక్కడ నువ్వు యాక్టింగ్ చూపించకు నా దగ్గర, స్టాప్ ద టియర్స్ అని గట్టిగా అరుస్తాడు. దానికి ఇసుక ఇంకా భయపడి వెళ్దామనుకుని ఆగిపోతుంది. ఆగి వెనక్కి తిరిగి, నేను ఎవరితో తిరిగితే మీకేంటి సార్, నేను ఎలా ఉంటే మీకెందుకు అని అడుగుతుంది. దానికి అశోక్ రిపీట్ అగైన్ అని అంటాడు. ఇసుక భయపడి వెనక్కి అడుగు వేస్తుంది. అప్పుడు అశోక్ ఇసుక నడుము మీద చేయి పెట్టి మీదకి లాక్కొని చూస్తాడు. వెంటనే ఇసుక బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన ఇసుక ఆలోచనలో పడుతుంది. గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇసుకకి ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో పెరుగుతుంది. ఎంతో కష్టపడి స్కాలర్షిప్ ఆధారంగా చదువుతూ డిగ్రీ పూర్తి చేస్తుంది. తర్వాత చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తన అవసరాలు తానే చూసుకుంటుంది, చదువుకుంటూ ఉంటుంది. అలా ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ, మంచి జాబ్ చేస్తూ, తన పెంచిన ఆశ్రమం మదర్కి సహాయం చేస్తూ అక్కడ ఉంటుంది. అలా ఒకరోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వస్తుంది. అక్కడ ఇద్దరు చిన్న పిల్లలు భిక్ష అడుగుతూ ఒక కార్ దగ్గర నిలబడి ఉంటారు. ఆ కార్ లోపల అశోక్ ఆఫీస్ వర్క్లో ల్యాప్టాప్ సీరియస్ కాన్ఫరెన్స్ కాల్లో ఉంటాడు. ఆ పిల్లల్ని పట్టించుకోడు. అప్పుడు డ్రైవర్ కొంత డబ్బు ఇచ్చి వారిని పంపిస్తాడు. ఏంటి అని పక్కకు చూసిన అశోక్కి ఇసుక ఆ చిన్నపిల్లలకు తన లంచ్ బాక్స్ ఇస్తున్నది కనిపిస్తుంది. అది చూసి ఇంట్రెస్టింగ్ అనుకుంటాడు. ఇసుక ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, నాతో వస్తారా, మీకు మంచి భోజనం పెట్టి స్కూల్కి పంపిస్తా అని చెప్తుంది. ఆ పిల్లలు ఆనందంగా వస్తామక్క అని అంటారు. అప్పుడు ఇసుక వారిని తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్పిస్తుంది. తర్వాత రోజు ఎప్పట్లా ఇసుక స్కూటీపై వెళ్తుంది. అక్కడ మళ్ళీ అశోక్ ఆమెను చూస్తాడు. పెద్ద పెద్ద కళ్ళు, చిన్న చెవులు, గాలికి ఊగుతున్న బుట్టలు, మేకప్ లేకుండా సహజమైన అందమైన ముఖంతో క్యూట్ ఫేస్ చూసి అశోక్ ఒక నిమిషం అలాగే నిలిచిపోతాడు. సిగ్నల్ పడడంతో ఇసుక వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళిన ఇసుక ఎప్పట్లానే తన పనిలో మునిగిపోతుంది. కానీ అశోక్ మాత్రం ఇసుక వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆఫీస్కి వచ్చిన ఇసుక తన ఫ్రెండ్తో కలిసి కాఫీకి వెళ్తుంది. ప్రాచి కాఫీ తాగుతూ ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒకటే గోల ఇషి అని అంటుంది. అప్పుడు ప్రాచి, అవునా చేసుకోవే, ఎవరో పాపమని ఆట పట్టిస్తుంది. అప్పుడే వచ్చిన రాహుల్, ఏ బ్యూటీ హౌ ఆర్ యూ అని అడుగుతాడు. దానికి ఇసుక, ఎంతవరకు బాగున్నా, ఇప్పుడు నువ్వు వచ్చావుగా నా పని అయిపోయింది అని అంటుంది. అది విని ప్రాచి నవ్వేస్తుంది. దానికి రాహుల్, నీకు ఎప్పుడైనా పని ఉందా అని ఆట పడతాడు. అప్పుడు ప్రాచి కూడా, అవును, నీకు ఎప్పుడైనా పని ఉంటుందా, 2 ఏళ్ళుగా ఇషి వెనక పడుతున్నావు అని అంటుంది. దానికి రాహుల్, ఇసుక ఇద్దరు నవ్వుతారు. రాహుల్, ప్రాచి ఇంకా మంచి ఫ్రెండ్స్. రాహుల్ మాత్రం 2 ఏళ్ళుగా ఇసుకను ప్రేమిస్తున్నాడు. కానీ ఇసుక మాత్రం రాహుల్ని ఫ్రెండ్లా చూస్తుంది. రాహుల్ బాధపడినా ఇలాగైనా ఇసుకతో ఉండొచ్చు అనుకుని ఫ్రెండ్లా మెలుగుతాడు.